పరిరక్షించాలి 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 4000 ఎకరాల భూములు దేవాలయాల మాన్యాలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వము హయాంలో దేవాలయ భూములన్నిటి కూడా కొంతమంది పందికొక్కులు మెక్కేసే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను మనగుడి సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి సర్వే చేసి ఏ భూములు ఎంత శాతము అవకతవకలు జరిగినటువంటి నివేదికను ఈరోజు మనగుడి సంస్థ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అవకతవకలు జరిగినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే దేవాలయ భూములను దర్జాగా ఆక్రమించుకొని సాగు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మనగుడి సంస్థ ద్వారా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు సబ్ కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సుమారుగా 3000 ఎకరాల భూములు దేవాలయ మాన్యాలను ఆక్రమించుకున్నటువంటి సందర్భం ఉంది. అందులో కూడా మళ్ళీ ప్రభుత్వము కాలువల కోసము, పాఠశాలల కోసము, రైతు భరోసాల కేంద్రాల కోసము, సచివాలయాల కోసము దర్జాగా ఆక్రమించుకొని ఒక్క రూపాయి కూడా దేవాలయాలకు చెల్లించకుండా, అదేవిధంగా ఆ స్థలాలకు వేరే స్థలాలను చూపించకుండా ఈరోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో భూమి పట్టాలు ఇవ్వడం కోసం కావచ్చు ఇలాగా తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది కేవలం హిందూ దేవాలయాల వ్యవస్థను కుట్రపూరితంగా బలహీనం చేసే పనిని ఈరోజు గత ప్రభుత్వం చేసింది. కాబట్టి మనగుడి ఆధ్వర్యంలో పూర్తి సమాచారాన్ని సేకరించి ఏవైతే గుడి మాన్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిరక్షించేందుకు సబ్ కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలని ఈరోజు స్పందనలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే సానుకూలంగా స్పందించి సుమారు 3000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద బేషరతుగా విచారణకు ఆదేశించి ఏవైతే ప్రభుత్వం కాలువల కోసం ఆక్రమించుకుందో, సాగునీటి కాలువల కోసం ఆక్రమించుకుందో ఆ దేవాలయ భూములకు వేరే భూములు చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దేవాలయ వ్యవస్థ మెరుగుపడాలంటే, దేవాలయ వ్యవస్థలో పూజలు చేస్తుంటే పూజారులు బాగుండాలంటే దేవాలయ భూములు, దేవాలయ మాన్యాలు ఈరోజు దేవాలయాలకు చెందాలి. అలా కాకుండా ఈరోజు ప్రభుత్వం తనకి ఇష్టం వచ్చినట్లు గత ప్రభుత్వము దోచుకోవడము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్లు దర్జాగా కొంతమంది భూ బకారసులు ఆన్లైన్ లో తమ పేర్లను ఎక్కించుకోవడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన నివేదికను దాదాపు 4000 సర్వే నంబర్లకు సంబంధించిన నివేదికను ఈరోజు సబ్ కలెక్టర్ గారికి అందించాము. వెంటనే సబ్ కలెక్టర్ గారు వాటి మీద పరిష్కారం కోసము వెంటనే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు నాగరాజు గౌడ్, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో-కన్వీనర్ మరియు మనగుడి సంస్థ సభ్యుడిని. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.